వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒక సరికొత్త వీధిలో వెరైటీతో మీ ముందుకు వచ్చేసింది మన ఆహార వీధిలో. సో ఇప్పుడు మనం కుక్కట్పల్లి చెప్పాను కదా, భ్రమరాంబ మల్లికార్జున థియేటర్స్ అంటే ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ మనం ఎస్ఆర్ నగర్ వెళ్తాం కదా, అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుందన్నమాట. సిగ్నల్ లో లెఫ్ట్ సైడ్ ఏంటంటే హోటల్ మెట్రో ప్యారడైజ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దాటిన తర్వాత జీపీఆర్ మల్టీప్లెక్స్ ఏషియన్ది జీపీఆర్ మల్టీప్లెక్స్ అని స్టార్ట్ అయింది. అండ్ మోర్ కూడా ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో చక్కగా సినిమా చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు. అండ్ రైట్ సైడ్ కూడా మనకు చూస్తే అనుపమ, బ్లూ పెటల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఇవి కూడా క్రాస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక సిగ్నల్ క్రాస్ చేసి ముందుకు వచ్చాం కదా, ఇంకొక సిగ్నల్ వస్తుంది. ఇంకొక సిగ్నల్ ఏంటంటే జేఎన్టీయూ సిగ్నల్ అనమాట. జేఎన్టీయూ లెఫ్ట్ లో అన్ని పెట్రోల్ బంక్లు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ సిగ్నల్ క్లోజ్ చేశారు. మన జేఎన్టీయూ కంటే బిఫోర్ గా మనకు ఒక చిన్న లెఫ్ట్ వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. జేఎన్టీయూ కన్నా బిఫోర్ లో మనకు ఒక లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్ళబోయే ప్లేస్ ఇంకొంచెం అంటే ఒక 10 seconds లో వచ్చేయబోతుంది అనమాట. సో మీరు లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇలాగే కొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్ లో కృపా టవర్స్ అనే అపార్ట్మెంట్ ఉంటుంది. అది దాటి మనం ముందుకెళ్ళాలి. సో అలాగే రైట్ సైడ్ మనం కొంచెం ముందుకు వస్తే కనుక స్నాక్ కింగ్ ఒక రెస్టారెంట్ ఉంది, స్నాక్ కింగ్. అది కూడా దాటి మనం ముందుకెళ్ళాలి. సో కొత్తగా ఇటు వచ్చే వాళ్ళు ఏంటంటే జేఎన్టీయూ సిగ్నల్కి వెళ్ళబోయే బిఫోర్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక 1/2 kilometer కూడా ఉండదు, ఒక 1/2 kilometer లోపలే మనం వెళ్లాల్సిన ప్లేస్ వస్తుంది అనమాట. సో ఇంకొక 2 seconds అయితే మనం వెళ్లాల్సిన ప్లేస్ వస్తుంది. ఒక్కసారి మీరు అలా స్ట్రైట్ ఒక లుక్ వేసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ లో కనపడుతూ ఉంటుంది మనకి కేన్ ఎక్స్ప్రెస్ అని. చూసారా? జనరల్ గా మనం చెరుకు రసం అంటే ఒకటే ఉంటుంది, అందులో వెరైటీస్ ఉండడం నాకైతే తెలీదు. బట్ ఇక్కడ కేన్ ఎక్స్ప్రెస్ లో మాత్రం చెరుకు రసంలో ఒక దగ్గర 30 వెరైటీస్ ఉన్నాయి. దాంతో పాటు మిల్క్ షేక్స్, డ్రై ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలా చాలా ఉన్నాయి. సో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్లాల్సిందే. మనకి ఏం కాలుస్తాం, వెళ్ళి ఒక లుక్ వేద్దామా? పదండి. లోపలికి వచ్చిన తర్వాత ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దాం అన్నాను కదా. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడితే మనకు ఒక క్లారిటీ ఇన్ఫో వస్తుంది. పదండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాజేష్. రాజేష్ గారు. రాజేష్ గారు, ఇక్కడ ఏంటి మీరు? మీ అవుట్లెట్ మేనేజర్. అవుట్లెట్ మేనేజర్. సో అంటే మేము రైట్ పర్సన్ అడుగుతున్నాం అనమాట. సో జనరల్ గా కేన్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయని ఫస్ట్ టైం ఈ కేన్ ఎక్స్ప్రెస్ చూసిన తర్వాత తెలిసిందండి. అసలు ఎలా స్టార్ట్ చేశారు? అసలు కేన్ తోనే స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? నార్మల్ గా బయట కేను చూస్తే మేడం 2 times 3-4 times చేస్తారు, ఓన్లీ నార్మల్ ఇస్తారు. మీకు దాన్ని బట్టి వేరే డిఫరెన్స్ ఇవ్వాలని ఆలోచన వచ్చింది. దాన్ని బట్టి కేన్ ఎక్స్ప్రెస్. సో ఎలా అంటే మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి కేన్ లో? మనకి అన్ని ఇప్పుడు వచ్చి నేచురల్ ఫ్లేవర్స్ మేడం వచ్చి ఒక 20-25 వరకు. 20-25 వరకు ఉన్నాయి. నార్మల్ ఫ్లేవర్, ఫ్రూట్ జ్యూస్, షుగర్ కేన్ కూడా ఉంది మేడం. అవి ఒక 30 వరకు వస్తుంది. సో జనరల్ గా మీరు అన్నట్టు చెరుకు రసంలో 1-2 మాత్రమే తెలుసు. అసలు కొత్త ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు? అసలు ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత బయటకు వదులుతారా? ఎలా అసలు? మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. ఫస్ట్ ట్రై చేస్తాము ఎలా ఉన్నాము, దాన్ని బట్టి మేము చూసి అది బాగుంది అనుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తాం. సో జనరల్ గా అయితే మనకి బయట చెరుకు రసం తాగాలంటే 1-2 వెరైటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ చెరుకు రసంలో వేరే ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ, అంటే ఆరెంజ్ ఫ్లేవర్ కానీ, యాపిల్ కానీ, రియల్ ఫ్రూట్స్ కానీ యాడ్ చేసి ఫస్ట్ వీళ్ళందరూ టేస్ట్ చూసి అది బాగుంది అనుకుంటే మన అందరికీ అందిస్తారనమాట. కానీ సూపర్ థాట్ అండి ఎవరికి వచ్చిందో కానీ, చెరుకు రసంలో కూడా ఇన్ని వెరైటీస్ అని. సో చెరుకు రసంలో కాకుండా ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ ఇంకేమున్నాయి? మిల్క్ షేక్స్, స్నాక్స్ కూడా ఉన్నాయి. ఓకే, మిల్క్ షేక్స్, స్నాక్స్ కూడా. ఓకే, అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా. ఫ్రూట్ జ్యూస్ అంటే మేము విత్ షుగర్ కేన్ బ్లెండ్.
ఓకే, ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా చెరుకు రసం మిక్స్ చేస్తారు. ఇంకా వాటర్ షుగర్ యాడ్ అవుతుంది, ఓన్లీ షుగర్ కెన్ మిక్స్. ఓకే, అంటే జనరల్ గా మనం బయట ఫ్రూట్ జ్యూస్ తాగాలి అంటే డెఫినెట్ గా అందులో వాటర్ యాడ్ చేస్తారు, షుగర్ కూడా యాడ్ చేస్తారు. సో మీరు షుగర్ యాడ్ చేయకుండా వాటర్ కూడా యాడ్ చేయరు, ఓన్లీ చెరుకు రసంతోనే జ్యూసెస్ కూడా. ఓహో, సో అందుకే మీరు కేఎన్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. ఓకే, ఇంకా బ్రాంచెస్ ఉన్నాయండి? ఇంకా 4 అవుట్లెట్స్ ఉన్నాయి మేడం. ఎక్కడ ఉన్నాయి? ఈశాన్యలో 2 ఉన్నాయి మేడం. ఇక్కడ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ 6th phase లో ఉంటుంది మేడం. నిజాంపేట ఎక్స్ రోడ్ లో. ఇది ఇక్కడ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇది 9 months అవుతుంది. 9 months అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను, అంటే ఇప్పుడు నేను తాగాలి, ఏంటి నాకు సజెస్ట్ చేస్తారు చెప్పండి. కేన్ ఫెస్టివల్ అంటే కేన్ లోనే సజెస్ట్ చేస్తాను. అవును, కేన్ లో ఫ్రూట్ జ్యూస్ ఉన్నాయి, నార్మల్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. నార్మల్ ఫ్లేవర్స్ లో లెమన్ జింజర్, కివి, ఫ్రూట్ ఫ్లేవర్స్ ఒకటి ఉంది. కివి, స్ట్రాబెరీ. ఫ్రూట్ జ్యూస్ లో అంటే గ్రేప్, పైనాపిల్. ఓకే, సో ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలంటే ఇప్పుడు నార్మల్లో ఏదైతే బెటర్ అంటే అన్ని బాగుంటాయి, కానీ ఇది మా బ్రాండ్ అనే ఉంటుంది, ఇది స్పెషల్ అన్నట్టు ఒకటి ఉంటుంది. సో అదేంటి చెప్పండి. ఈ ఫ్రూట్ ఫ్లేవర్స్ స్ట్రాబెరీ, కివి మేడం. నార్మల్ ఫ్లేవర్స్ నుంచి లెమన్ జింజర్, మిల్క్. ఓకే, సో ఇప్పుడు నేను అవి ఆర్డర్ చేస్తాను. మీరు ఎంత తొందరగా నాకు తెచ్చిస్తే నేను అంత తొందరగా టేస్ట్ చేసి మా వాళ్ళకి చెప్పాలి అసలు ఎలా ఉంది అని. ఏంటంటే ప్రతిసారి మేము ప్రతి వీక్ ఒక సరికొత్త ప్లేస్కి వెళ్ళి సరికొత్త వంటల్ని టేస్ట్ని వాళ్ళకి పరిచయం చేస్తుంటాం. సో ఈ రోజు కూడా మాకు కేఎన్ ఎక్స్ప్రెస్ అనగానే నిజంగా డిఫరెంట్గా ఉంది పేరు. సో టేస్ట్ ఎలా ఉందో కూడా తెలుసుకుంటే ఒక పని అయిపోతుంది. సో మీరు ఆర్డర్ చేసేస్తారా? ఓకే, ఈ లోపల నేను ఒక మంచి ప్లేస్ చూసి సెటిల్ అయిపోతాను. ఓకేనా, థ్యాంక్ యూ. సో విన్నారు కదా రాజేష్ గారి మాటల్లోనే కేఎన్లో అంటే చెరుకు రసంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో డెఫినెట్గా ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చాను కదా, మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలని నేనైతే చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను. చక్కగా నేను కేఎన్ జ్యూస్లో చాలా వెరైటీస్ ఆర్డర్ చేశాను, కానీ కేఎన్ జ్యూస్లో ఇంత వెరైటీ అంటే నాకే చాలా సరికొత్తగా అనిపించింది. సో ఎందుకు ఆర్డర్ చేయడం, మనమే వచ్చి ప్రిపేర్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పి ఇటు వచ్చేసాను అనమాట. సో వెళ్ళి ప్రిపేర్ చేద్దామా, పదండి. హాయ్, మీ పేరు? నా పేరు సత్య. సత్య, నీ పేరు? సో ఇప్పుడు నేను కేఎన్ జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు హెల్ప్ చేస్తే నేనే చేసుకుంటాను. ఓకే మేడం. సో మైక్ మీరు తీసుకొని, మీకు ఈరోజు నేను హాలిడే ప్రకటించాను, మీ డ్యూటీ నేను చేస్తాను, నా డ్యూటీ మీరు చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఏం చేయాలి ఫస్ట్? బ్లౌజులు వేసుకోవాలి మేడం. మీ కంపెనీ రూలా? అవును మేడం. దేవుడా, వీళ్ళు నిజంగానే నన్ను ఇక్కడ జాబ్ లో పెట్టేద్దాం అని ప్లాన్ వేస్తున్నట్టున్నారు. హాలిడేస్ వస్తామని రావమ్మా, ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఓకే, సో వేసుకున్నా. నెక్స్ట్ మిషన్ ఆన్ చేయండి. మిషన్ ఆన్ చేయాలా? పైప్ ఫస్ట్ ముక్కుకోవాలి. ఓకే, ఎలా పెట్టాలి మేడం. ఈ కేన్ చూడగానే కొంతమందిని కొట్టాలనిపిస్తుంది, ఇప్పుడు కాదు తర్వాత. ఇలా పెట్టాలా? ఇలా పెట్టాలి మేడం. అంతే, అదే వెళ్ళిపోతుంది. ఓహో, అదే వెళ్ళిపోతా. జాగ్రత్త, అందరిని అడిగానని చెప్పు. బాయ్ బాయ్. ఆ తర్వాత ఎలా వస్తుంది? అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది మ్యామ్, జ్యూస్ కిందకి వచ్చేస్తుంది. నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే హలుపు సలుపేమున్నది. వీళ్ళని మాత్రం ఇక్కడే కట్టేసి నెల వచ్చిన శాలరీ ఇచ్చి పంపిస్తారు. చూసారా, నేను చెమటోర్చి కష్టపడి చేసుకున్నటువంటి చెరుకు రసం అనమాట. జనరల్గా ఇది మామూలు మిషన్ మీద చేస్తే డెఫినెట్గా 6 pack వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్లేవర్స్ కలుపుకుందాం. ఇప్పుడు నాకు ఎంత మెజర్మెంట్స్ వేయాలో చెప్పాలి. ఇది స్ట్రాబెరీ వేస్తాం. ఎక్కడి వరకు? ఓకే, సో స్ట్రాబెరీ వేసాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అన్ని ఫ్లేవర్స్ రెడీ చేసుకుందాం, ఆ తర్వాత అన్నింటిలో కేన్ జ్యూస్ వేసి ఒకటేసారి టేస్ట్ చూద్దాం అనమాట. ఇప్పుడు ఇది కివీ ఫ్లేవర్. కివీ. నెక్స్ట్ లెమన్ జింజర్ మేడం. లెమన్ జింజరా? అల్లం రసం అంటాం కదా, సో అల్లం రసం రెడీగా ఉంది. ఇది ఒక 1 spoon చాలంట. చాలు. జనరల్గా ఏంటంటే అల్లం రసం చాలా మంచిది, ఒంట్లో కఫం చేసిన ఏదన్నా తగ్గిపోతుంది. జనరల్గా ఏంటంటే మనం మంచి పదార్థాలు ఏం తినాం కదా, అలాంటప్పుడు ఇలా తాగితే చాలా బెటర్. సో ఇప్పుడు 1 spoon వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో లెమన్. ఇప్పుడు మింట్ ఫ్లేవర్. 4 spoons వేయాలి. మంచి స్మెల్ వస్తుంది. 4 spoons వేయాలి. దాంట్లో కూడా లెమన్ పిండాలి. ఓకే, మింటు ఒక 3 spoons వేసాం కదా, ఇప్పుడు చక్కగా మళ్ళీ ఇందులో కూడా లెమన్.
సో ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అంతేనా? అంతే మేడం. ఇప్పుడు మనం వీటిలో కేన్ జ్యూస్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్ట్రాబెర్రీలో వేస్తున్నాం. సో ఇప్పుడు మనం కివి, నెక్స్ట్ జింజర్, లెమన్ జింజర్, భలే ఉన్నాయండి. జనరల్గా మనం చెరుకు రసం అంటే ఎప్పుడు ఒకటే కలర్లో చూస్తాం కదా, కానీ ఇక్కడ చూసారా చక్కగా గ్రీను అండ్ లైట్ ఎల్లో కలర్, రెడ్ కలర్. సో ఏమాత్రం నేను వెయిట్ చేయను, వెంటనే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ ఇదేంటంటే మింట్ ఫ్లేవర్. బాగుంది. మింట్ ఫ్లేవర్, అసలు మింట్ అండ్ లెమన్ తాగుతుంటే చాలా చల్లగా ఆ గొంతులో మింట్ అనేది తెలుస్తూ ఉందన్నమాట. కొంచెం జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి తాగితే అద్దరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో షుగర్ ఎక్కువ యాడ్ చేయలేదు. జనరల్గా ఏంటంటే షుగర్ యాడ్ చేస్తూ ఉంటాం కదా, షుగర్ లేదు. ఇంకొకటి ఐస్ కూడా లేదు. ఐస్ లేకపోవడం వల్ల చాలా మంచిది. అంటే ఎలాంటి ఐస్ ఏమో తెలీదు. సో ఇందులో ఏంటంటే ఐస్ లేదు అండ్ షుగర్ కూడా లేదు. మళ్ళీ ఏంటంటే అది ఎక్కువ సార్లు కూడా దాన్ని మామూలుగా మనం ఈ జ్యూస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ చెరుకుని మళ్ళీ పిప్పు చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా అయితే లేదు, చాలా బాగుంది. నెక్స్ట్ స్ట్రాబెర్రీ. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా మనం మిల్క్ షేక్స్ ఇవన్నీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో తాగుతూ ఉంటాం, కానీ ఇందులో ఏంటంటే ఆ కేన్ స్ట్రాబెర్రీ కలిసేటప్పటికి కొత్త టేస్ట్ ఉంది. అంటే మనం ఇది ఇలా ఉంది అని చెప్తాం కదా, సో దేనితోనూ కంపేర్ చేయలేమండి. చాలా డిఫరెంట్గా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా చిన్నపిల్లలు అయితే మాత్రం భలే ఇష్టంగా తాగుతారు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే ఇది నిలువ ఉంటుందా? ఫ్రూట్ పొలుపు మేడం, అది నిల్వ ఉంటుంది. అంటే జనరల్ ఇప్పుడు మనం పార్సల్ చేసి తీసుకెళ్ళాలనుకో, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు నేనే పార్సల్ చేసి తీసుకెళ్ళాలి, ఎన్ని అవర్స్ అది నిల్వ ఉంటుంది? 1 అవర్ ఉంటుంది మేడం. 1 అవర్ నిల్వ ఉంటుంది. సో నెక్స్ట్ కివి అనమాట. నిజంగా నేను కూడా చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అయిపోతున్నాను. అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుందో, ఫ్లేవర్ ఎలా ఉంటుందో అని చెప్పి. సో ఏమాత్రం లేట్ చేయను. అన్నీ కరెక్ట్గా మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, మిస్సెస్ పర్ఫెక్ట్ చేసిందనమాట. కానీ కివీ ఫ్లేవర్ ఇందాక నేను చెప్పాను కదా, అసలు ఒకదానికి సంబంధం లేదు. జనరల్గా మనం చెరుకు రసం, నేనైతే టచ్ వుడ్ చెప్తున్నా, నేను ఎప్పుడు చెరుకు రసం ఒకే ఫ్లేవర్లో ఉంటుందేమో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది చెరుకు రసంలో కూడా ఇన్ని ఫ్లేవర్స్ కలుపుకోవచ్చు, కానీ ఒకదానికి సంబంధం లేకుండా ఉంది టేస్ట్. చాలా 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 బాగా నచ్చింది నాకైతే. సో ఇదైతే నిలవ ఉంటుంది అనమాట, అంటే 1 అవర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంట్లో తొందరగా ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 డే వరకు ఉంటుంది. హ్యాపీగా సమ్మర్లో ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఒక 10 రకాల ఫ్లేవర్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు జింజర్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. జింజర్ గొంతులో తెలుస్తుంది అనమాట ఆ ఫ్లేవర్. అండ్ లెమన్ కూడా మిక్స్ ఉంది కాబట్టి కొంచెం పుల్లగా ఆ జింజర్ ఫ్లేవర్ తెలుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అల్లం అనేది మన బాడీకి చాలా మంచిది. కానీ అలాంటి మొండి పిల్లలు ఏం చేస్తారంటే అది ఉప్మాలో వేసినా ఏం చేసినా దాన్ని తీసి పడేస్తూ ఉంటారు. ఇందులో ఇలా చేసుకొని తాగితే కనుక అసలు మీకు అల్లం రసం తాగినట్టే తెలీదు, కానీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చాలా 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 బాగా నచ్చింది. ఏది అంటే మాత్రం నేను ఒక్కటి చూస్ చేసుకోలేను, ఎందుకంటే ఒకదానికి మించి అంతకు మించి అన్నట్టున్నాయి అనమాట ఇక్కడన్నీ. సో ఇవైతే ఇందులో ఫ్లేవర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ, కివి ఇవన్నీ ఫ్లేవర్స్, అంటే చెరుకు రసంలో కొన్ని యాడ్ చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే చెరుకు రసంతో పాటు కొన్ని ఫ్రూట్స్, అంటే ఇంతకుముందు చెప్పారు మనకి ద్రాక్ష, మిల్క్ షేక్స్ ఇవన్నీ ఉన్నాయంట. సో మరి అవి కూడా ఒకసారి చూసేద్దామా, పదండి.
ఇప్పుడు ఇంకొక 2 ఫ్రెష్గా జ్యూసెస్ మన ముందుకు వచ్చినాయి అనమాట. ఇవేంటంటే మన చెరుకు రసంలో క్యారెట్, బీట్రూట్ వేస్ట్ చేశారు. సో దీన్ని ఏమంటారంటే హెల్త్ డ్రింక్ అంటారనమాట. మీకు ఎప్పుడైనా బాగా అలసిపోయి నీరసంగా పడిపోతున్నారు అనుకున్నప్పుడు వచ్చి కనుక ఈ జ్యూస్ తాగితే నాలాగా ఎనర్జీగా అయిపోతారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. జనరల్గా ఏంటంటే మనం బీట్రూట్ జ్యూస్ తాగితే ఆ స్మెల్ చాలామందికి పడదు. దానివల్ల బీట్రూట్ ఎంత మంచిదో కానీ తాగదు. సో ఇలా తాగితే ఏంటంటే బీట్రూట్, క్యారెట్, చెరుకు రసం వల్ల అస్సలు మీకు బీట్రూట్ అని తెలీదు. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అందులో కొంచెం అల్లం వేసినట్టున్నారు. సో అన్ని ఫ్లేవర్లు అలా గొంతులో దిగుతూ ఉంటే సూపర్. ఆ ఫీలింగ్ ఎవరు, ఆ ఫీలింగ్ ఎలా ఉందో తెలియాలంటే మీరు కూడా టేస్ట్ చూడాలన్నమాట. ఇదైతే చాలా బాగుంది. చూసారా, ఈ జ్యూస్ తాగిన తర్వాత నాకు ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువైపోయి గబగబ మాట్లాడేస్తున్నా. సో ఇప్పుడు ఇదేంటంటే పైనాపిల్ అండ్ చెరుకు రసం ఈ 2 మిక్స్ చేశారు. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. డిఫరెంట్గా ఉంది. జనరల్గా మనకి పైనాపిల్ అంటే ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా. సో పైనాపిల్లో చెరుకు రసం మిక్స్ చేసేటప్పటికి టేస్ట్ బాగుంది. కొంచెం పుల్లగా కొత్తగా బాగుంది. కానీ నాకు ఫస్ట్ టైం తెలిసింది చెరుకు రసంలో కూడా ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు, అది కూడా ఇంత కలర్ఫుల్గా అని చెప్పి. సో చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఈరోజు నా పొట్ట పట్టేంతగా తాగాను. అందులో నేను కష్టపడి చేసుకొని మరీ తాగాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగున్నాయి తెలియాలంటే డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. చెప్పాను కదా రివ్యూస్ చెప్పిస్తాను అని చెప్పి. ఇక్కడైతే ఒక అబ్బాయి రెడీగా ఉన్నాడు, తనని అడుగుదాం. హాయ్, ఏం పేరు? కార్తికేయన్. ఏం చేస్తుంటావు అంటే ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడ? ఇక్కడ ఎన్ఆర్ఐ బాచ్పల్లి. ఓకే. సో ఇక్కడ రెగ్యులర్ వస్తుంటాను డైలీ. ఇక్కడ డేస్ కలర్ నేను ఇక్కడ ఎన్ఆర్ఐ డైలీ సాయంత్రం ఇక్కడికి వచ్చేసి కాలేజ్ అయిపోయి ఫుల్ టైం పాస్. ఇక్కడ సిస్టర్స్ ఉంటారు, చాలా డైలీ వస్తాం ఇక్కడికి. సో అందరు కలిసి ఏంటి కేన్ జ్యూస్ లో ఏంటి నీకు బాగా ఇష్టం? ఏ ఫ్లేవర్ ఏంటో తెలియదు కానీ బయట వేరేది ఉంటుంది, ఇక్కడ చాలా టేస్టీ ఉంటుంది. అర్థం కాదు ఇలా ఏం కలుపుతారని, చాలా బాగా టేస్టీ ఉంటుంది కేన్ జ్యూస్. నేను రీసెర్చ్ చేయడానికే వచ్చాను ఏం కలుపుతున్నారని. నాకు తెలిసి ఒక దాంట్లో మింట్ కలిపారు, ఒక దాంట్లో జింజర్ కలిపారు, ఇంకొక దాంట్లో స్ట్రాబెరీ కలిపారు. నీకు ఏ ఫ్లేవర్ ఇష్టం? నాకు స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇష్టం ఇక్కడ కేన్ జ్యూస్. ఓకే స్ట్రాబెరీ. ఓకే స్ట్రాబెరీ. ఇంకా ఏంటి నీ హాబీస్ ఏంటి ఇలా కంగారు పడ్డం కాకుండా? మా హాబీస్ రెగ్యులర్ డైలీ కాలేజ్ అయిపోగానే అక్కడ కొంచెం స్పోర్ట్స్కి వెళ్ళి బీట్ కొట్టడం. కొద్దిసేపు ఉంటే పడిపోయినా ఉన్నాడు. నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను. సో హ్యాపీగా ఇదిగో తాగి చల్లబడు. సో ఇందాక నుంచి చూస్తుంటే కోకిల్ లాగా కిలకిలా నవ్వేస్తున్నావు. నీ పేరేంటి? మమత. ఎందుకు కోకిలని పెట్టలేదు? అప్పుడు ఇలా నవ్వుతామని తెలియదే మమ్మీకి పాపం. సో ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ రెగ్యులర్ వస్తుంటావా? నవ్వడం కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ తాగుతావు ఇక్కడ? ఏ ఫ్లేవర్ అంటే నీకు బాగా ఇష్టం? ఆరెంజ్ జ్యూస్. అందుకే స్కిన్ టోన్ అలా ఉంది అంటాడు కదా. మట్టి ఆ స్కిన్ టోన్ చూసావా అంటాడు అల్లు అర్జున్. అలా ఉందన్నమాట స్కిన్ టోన్. సరే, నీతో మాట్లాడితే నేను ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నీ పేరేంటి? సౌజన్య. నీ మైక్ నువ్వు తీసుకో, ఇది నీదే, కొద్దిసేపు నీ ప్రాపర్టీ, అది వాడుకో. ఓకే, ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. అందరూ ఒకటే సేమ్ కాలేజ్. ఓకే. సో నువ్వు రెగ్యులర్ వస్తుంటావా? రెగ్యులర్ కస్టమర్. కాలేజ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చూస్తూ ఉంటాం, ఇక్కడికి వచ్చి జ్యూస్ తాగాలని. నీదేమన్నా మహేష్ బాబు రిలీజ్ సినిమా, ఎప్పుడెప్పుడు మహేష్ బాబు సినిమా వస్తుందా అని వెయిట్ చేసినట్టు చెప్తుంది తను. ఓకే, ఏ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం? ఇక్కడ పైనాపిల్ బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక ఫ్లేవర్ టేస్ట్ చేస్తూనే ఉంటాం ఇక్కడికి వచ్చి. దానికి రేటింగ్ ఇస్తుంటావా? వెళ్ళి ఫ్రెండ్స్ అందరితో చెప్తూ ఉంటావా? నాతో ఇంకా కొంచెం ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తుంటా డైలీ. సో డెఫినెట్ గా నీకు ఆయన డిస్కౌంట్ ఇవ్వాల్సింది షాప్ వాళ్ళు. చెప్తాను నేను వెళ్ళేటప్పుడు డిస్కౌంట్ ఇవ్వమని. నీ పేరేంటి? సుప్రియ. నువ్వు కూడా సేమ్ క్లాస్. ఓకే, ఇక్కడ రెగ్యులర్ వస్తుంటావా? ఓకే. నీకు ఏ ఫ్లేవర్ అంటే? పైనాపిల్. ఏంటి ఇంకే అక్కడ పైనాపిల్, ఇక్కడ పైనాపిలేనా? ఇద్దరం ఒకేసారి వస్తాం. ఇద్దరు ఒకేసారి వస్తారు. దోస్తు మేరా దోస్త్ అని పాడుకుంటూ వస్తారు ఏంటి మీరిద్దరు? సో మళ్ళీ ఇంకొంచెం ఫ్రెండ్స్ తీసుకురా, ఇలాగే చక్కగా జ్యూస్ తాగి నవ్వుతూ ఉండండి. సో ఇక్కడ జింబో అన్నాడు, జిమ్సన్ అంటారు కదా, అలా జింబో అన్నాడు. ఆయన అడుగుదాం అసలు. హలో, తీసుకోండి మైక్ మీదే. మీ పేరేంటి? నా పేరు నరేష్. నరేష్, ఏం చదువుతున్నారు? బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్. జిమ్ చేస్తారా?
చేస్తాం కదా. నేను కరెక్ట్ గానే చెప్పాను అయితే ఈయన జిమ్ బాయ్ అనమాట. డైలీ ఎన్ని అవర్స్ జిమ్ చేస్తారు? 1.5 hours. ఎందుకు? ఫిట్నెస్ కోసం మేడం. ఫిట్నెస్ కోసం. ఓకే, బాగా తింటారు? బాగా తిన్న లైట్ గా తింటా. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తుంది. ఓకే, ఏ జ్యూస్ అంటే బాగా ఇష్టం? చెరుకు రసం మేడం. సో చెరుకు రసంలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, స్ట్రాబెరీ ఇవన్నీ. మీరు ఏదైనా టేస్ట్ చేశారా? స్ట్రాబెరీ చేశాను మేడం. స్ట్రాబెరీ. సో స్ట్రాబెరీ ఎలా ఉంది? బాగుంది మేడం. సో రెగ్యులర్ గా మీరు ఇక్కడ చెరుకు రసం తాగండి, Okay. జిమ్ చేయండి, బాడీ బిల్డర్ అవ్వండి. బాడీ బిల్డర్ వద్దు మేడం, బాడీ బిల్డర్ వద్దా? నార్మల్ గా ఉండే చాలు. నార్మల్ గా ఉంటే చాలంట. సరే, మీరు ఏది అవ్వాలనుకుంటారు అవ్వండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ లో ఉన్నారు, చాలా కూల్ గా. సో ఒకసారి ఆయనతో మాట్లాడతాం. హలో. హలో, మీ పేరు? రవీందర్ అండి. రవీంద్ర. నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పానే, అయ్యో. సరే, మిస్టర్ పర్ఫెక్ట్ పేరు రవీంద్ర. మిస్టర్ రవీందర్. మిస్టర్ రవీందర్. ఓకే, ఏం చేస్తుంటారు? మేము స్టడీ అండి. స్టడీ చేస్తున్నారు. ఓకే, చాలా డీసెంట్ గా కామ్ ఇలాగే ఉంటారా? మేము ఇలానే ఉంటాము. మేము ఇలాగే ఉంటామండి. ఓకే, సో ఇక్కడ రెగ్యులర్ వస్తుంటారా? వస్తామండి. ఏం జ్యూస్ అంటే ఇష్టం మీకు? లెమన్ జింజర్. లెమన్ జింజర్. లెమన్ జింజర్ అంటే కొంచెం హెల్త్ గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తారు అవునండి. కదా. సో ఎలా ఉంది టేస్ట్? బాగుందండి, సూపర్. సూపర్ గా ఉంది. సో ఆయన ఏమనుకుంటున్నారంటే, నా పాటికి నేను ప్రశాంతంగా నా జ్యూస్ అవుతుంటే నన్ను డిస్టర్బ్ చేసింది కూడా కాకుండా ఎలా ఉంది అని అడుగుతావా అనుకుంటున్నారు, అంతేనా? ఏ హీరో ఇష్టం మీకు? మాకు వెంకటేష్ అండి. వెంకటేష్. అందుకే ఆయన చాలా కామ్ గా ఉన్నారనమాట. ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేయను. సో ప్రశాంతంగా మీ జ్యూస్ మీరు తాగండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ మన ఆహార వీధిలో. చెరుకు రసంలో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఈరోజు తెలిసింది కదా. నేనైతే టేస్ట్ చూశాను, సూపర్గా ఉన్నాయి. మీకు కూడా ఎలా ఉందో తెలియాలంటే ఒకసారి ఇటు వచ్చేసేయండి. ఈ రోజు మన సాహసం విజయవంతమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇవాళ మన ఆహార వీధిలో. నెక్స్ట్ వీక్ మరో వీధిలో దొరికే టేస్టీ ఫుడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ టిల్ దెన్, కీప్ స్మైలింగ్. దిస్ యువర్ సంజలి సైనింగ్ ఆఫ్. బై బై.